ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయిరాం గురవే నమః. ఓం శ్రీ సాయి శేషశాయినే నమః. ఓ శ్రీ సాయి భక్త లీలామృతం. షిరిడీ ప్రవేశం, నామావతారణ లీల, దైవ సంకల్పం పరిపక్వతకు చేరిన కాలమది. ధూప్ గ్రామంలో చాందు పాటీల్ ఇంటిలో నివసించిన ఫకీరు కాలక్రమేణా మరో లీలకు సిద్ధమయ్యాడు. చాంద్ పాటిల్ భార్య తమ్ముని కుమారుని వివాహం కార్య నిమిత్తమై పెళ్లి బృందంతో కలిసి ఆ ఫకీరు షిరిడీ గ్రామానికి వచ్చాడు. ఈ ప్రయాణం ఒక సాధారణ పెళ్లి ప్రయాణంలా కనిపించినా వాస్తవానికి అది సాయి అవతారానికి షిరిడీనే కేంద్రముగా స్థాపించే దైవ యాత్రగా మారింది. షిరిడీ గ్రామ ప్రవేశంలో ఖండోబా గుడి సమీపంలో పెళ్లి బృందం బస చేసింది. ఆ సమయంలో ఎద్దుల బండిపై కూర్చుని వచ్చిన ఫకీరును గమనించిన ఖండోబా గుడి పూజారి మహల్సాపతి అతన్ని చూడగానే అంతరంగం ఆనందంతో ఉప్పొంగిపోయింది. కాలానికి మరుగైన ఒక స్మృతి అతని హృదయములో ఒక్కసారిగా మేల్కొంది. ఎన్నో సంవత్సరాల క్రితం అదృశ్యమైన ఒక బాలుడు రూపం ఆ ఫకీరులో దర్శనమిచ్చింది. ఆనందాశ్రువులతో భక్తిభావంతో మహల్సాపతి ఆ ఫకీరును చూస్తూనే ఆవో సాయి అంటూ స్వాగతం పలికాడు. ఆ మాటలు కేవలం ఆహ్వానం మాత్రమే కాదు, అవి ఒక దైవనామ అవతరణ. ఆ క్షణమే ఆ ఫకీరు వ్యక్తిగత స్వరూపాన్ని విడిచి లోకానికి తల్లిగా తండ్రిగా మారే నామాన్ని స్వీకరించాడు. ఆ రోజు నుంచే షిరిడీ ప్రజలు అతన్ని సాయి అని పిలవసాగారు. కొందరు భక్తులు ప్రేమతో బాబా అని కూడా సంబోధించారు. సాయి అంటే తల్లి, బాబా అంటే తండ్రి. అలా తల్లి తండ్రుల కరుణను ఏకకాలములో ప్రసాదించే నామంగా సాయిబాబా అనే పిలుపు స్థిరమైంది. ఆ నామమే కాలక్రమేణా గ్రామాలను దాటి దేశాలను దాటి విశ్వమంతటా భక్తుల హృదయాలలో ప్రతిష్ఠించబడింది. షిరిడీకి రెండవసారి వచ్చిన సాయి దైవ సంకల్పం ప్రకారం ఇక అక్కడే స్థిరపడాలని నిర్ణయించుకున్నాడు. మొదటి రోజుల్లో సాయిబాబా వేప చెట్టు కిందనే ఎక్కువ సమయం గడిపేవారు. ఆ వేప చెట్టు నీడ ఆయనకు ధ్యానస్థలమైంది, మౌన ఉపదేశాల ఆశ్రమమైంది. షిరిడీ సమీపంలోని అడవులలో తరచుగా సంచరిస్తూ ఏకాంత ధ్యానంలో లీనమయ్యేవారు. లోకానికి దూరంగా లోకానికే మార్గదర్శిగా సిద్ధమవుతున్న దశ అది. ఎక్కువ సమయం సాయిబాబా ధ్యానంలో గడిపేవారు. ఆకలి దాహాలను లెక్క చేయకుండా, శరీర బాధలను పట్టించుకోకుండా అంతరంగ యోగ స్థితిలో నిలిచేవారు. అయితే క్రమంగా భక్తుల సంఖ్య పెరిగింది. దర్శనం కోసం, ఆశ్రయం కోసం, దుఃఖ నివారణ కోసం జనులు గుమిగూడసాగారు. భక్తుల విన్నపాలకు అనుగుణంగా సాయిబాబా తన మకామును ఒక పాత మసీదుకు మార్చారు. ఆ మసీదే తర్వాత కాలంలో ద్వారకామాయిగా ప్రసిద్ధి చెందింది. అది కేవలం ఒక కట్టడమే కాదు, అది కరుణకు నిలయం, కష్ట నివారణకు ద్వారం, భక్తి విశ్వాసాల సంగమ స్థలం. సాయిబాబా స్వయంగా భక్తులకు ఇలా చెప్పేడివారు: షిరిడీ ప్రవేశమే సర్వదుఃఖ పరిహారము, ద్వారకామాయిలో అడిగిడిన వాడి కష్టాలు తీరుతాయి. ఈ వాక్యాలు శాసనాలుగా మారాయి, అనుభవాలుగా నిలిచాయి. కాలం గడిచినా, యుగాలు మారినా ఆ సత్యం భక్తుల జీవితాలలో ప్రతిఫలిస్తూనే ఉంది. ఇలా షిరిడీ ప్రవేశంతో సాయి అవతార లీలలు విస్తరించాయి, నామం స్థిరపడింది, స్థలం పవిత్రమైంది, భక్తి ప్రవాహం లోకమంతా వ్యాపించింది. షిరిడీ ఇక ఒక గ్రామం కాదు, సాయిబాబా కరుణకు చిరునామాగా మారింది. ఓం నమో శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయిరాం గురవే నమః. శాంతి శాంతి శాంతి.